హలో గైస్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏంటంటే మా కజిన్ వాళ్ళది హల్దీ ఈవెంట్ ఉంది. సో, ఇదొక ఫామ్ హౌస్‌లో చేశారు. సో, మేము ఆ ఫామ్ హౌస్‌కొచ్చాము. ఏంటంటే ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు ఒక లైక్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేసి చూడండి. ముందు ముందు ఇంకా చాలా వీడియోస్ పోస్ట్ చేస్తాను. ఏంటంటే బేసిక్‌గా హల్దీ అంటే చాలామంది మోస్ట్‌లీ యెల్లో కలర్ డ్రెస్ కోడ్ తోటే వస్తారు. సో, మేము కూడా అలాగే యెల్లో కలర్ డ్రెసెస్ వేసుకొనే వెళ్ళాము. సో, ఈ హల్దీ ఈవెంట్ ఏంటంటే నైట్ టైమ్‌లో ఫామ్ హౌస్‌లో కాబట్టి చాలా బావుంది చూడ్డానికి. గార్డెన్ అది డెకరేషన్‌తో చాలా బావుంది. ఇక్కడ ఈవెంట్ స్టార్ట్ అయ్యే ముందు కొన్ని పిల్లలతో ఏదైనా పిల్లల టాలెంట్ ఏదైనా చెప్పొచ్చు అని అంటే మా చిన్నోడెళ్ళి హనుమాన్ చాలీసా చెప్పాడు. వాడు చాలా చిన్నోడు కదా! కొన్ని వర్డ్స్ కూడా తనకి రావట్లే. బట్ తను చాలా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా అంత బాగా చెప్పాడని ఈవెంట్ చేసేవాళ్ళు వాడికొక ప్రైజ్ ఇచ్చారు. సో, తను చాలా అంటే చాలా హ్యాపీ అయ్యాడు. దెన్ ఏంటంటే మోస్ట్‌లీ ఇప్పుడు ఏ ఈవెంట్ అయినా, ఫంక్షన్ అయినా, ఎనీ అదర్ థింగ్ అయినా ఫస్ట్ డాన్స్ కానీ, రీల్స్ కానీ అవి చేస్తూనే ఉంటారు. సో, మేము కూడా అలాగే లేడీస్ అందరం కలిసి కొన్ని ట్రెండింగ్ రీల్స్ అండ్ డాన్సెస్ అలా చేశాము. సో, ఇందులో ఏందంటే వాళ్ళు నార్త్ ఇండియన్ అండ్ సౌత్ ఇండియన్ మ్యారేజ్ అని చెప్పాను కదా! వాళ్ళు కూడా కొన్ని చేశారు. వాళ్ళు ఒక గ్రూప్ లాగా చేశారు. మేము ఒక గ్రూప్ లాగా చేసాము. నేను అవి ఎక్కువగా షూట్ చేయలేదు. దెన్ మా రీల్స్ అయిపోయాక మేము కొద్దిసేపు చేసాము. ఆ తర్వాత అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్స్ అండ్ జెంట్స్ అందరూ గ్రూప్ వాళ్ళు కూడా ట్రెండింగ్‌లో ఉన్న రీల్స్ అన్నీ చేశారు. నేను ఒక రీల్ పోస్ట్ చేశాను దీని ముందు. ఎవరైనా చూడకపోతే చూడండి. అందులో సాంగ్‌తో పెట్టాను. చూడండి చాలా బాగా ఎంజాయ్ చేశాము. దెన్ ఆ తర్వాత కొంచెం ఒక చిన్న చిన్నగా కొన్ని ఫోటోస్ దిగాము. అప్పటికే చాలా నైట్ అయిపోయింది. రీల్స్ చేసి చాలా టైర్డ్ అయిపోయాము. డిన్నర్ టైమ్ అయింది కాబట్టి మేము కూడా డిన్నర్ చేశాము. సో, బేసిక్ డిన్నర్ చాలా బావుంది. డిన్నర్ అనేది తినేసి ఆ తర్వాత పెళ్ళికూతుర్ని, పెళ్ళికొడుకుని స్టేజ్ పైకి తీసుకెళ్ళడానికి ఒక ఎంట్రన్స్‌ని ప్లాన్ చేశారన్నట్టు. మా చేతిలో చూసారు గదా! అవి చీర్స్ పట్టుకునేటివి ఉంటాయి కదా! దాంతో ఒక చిన్న డాన్స్ లాగా ప్లాన్ చేసి పంపించారు. అండ్ ఇక్కడే అసలైంది జరిగింది. వీడియోలో చూస్తున్నారు కదా మీరు. ఆ టైంలో ఏమైందంటే షార్ట్స్ పెట్టారు. సో, ఆ సర్ఫేస్ అనేది ఫ్లాట్‌గా లేక ఆ షార్ట్స్ కింద పడిపోయింది సైడ్‌కి. సైడ్‌కి పడిపోవడంతో చాలా అంటే చాలా అందరూ భయపడిపోయారు. ఆ ఫైర్ స్పార్కిల్స్ అనేటివి కూడా అబ్బాయి ఇయర్ దగ్గర అండ్ కొందరు శారీస్ పైన అక్కడక్కడ పడిపోయాయి. హ్మ్. కానీ ఎవ్వరికీ ఏం కాలేదు. ఇక ఒక 10 మినిట్స్ అలా బ్రేక్ తీసేసుకొని ఆ తర్వాత ఈ ఎంట్రన్స్ డాన్స్ అది ప్లాన్ చేసి అబ్బాయి, అమ్మాయి అలా స్టేజ్ పైకెళ్లారు. సో, దెన్ స్టేజ్ పైకెళ్ళాక అక్కడ వాళ్ళు కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి కదా! అది ఏంటంటే ఈ ఈవెంట్‌లో ఒక ఇది ఏమైందంటే నార్త్ ఇండియన్ అండ్ మామూలుగా మనకి ఇక్కడిక్కడనే చాలా డిఫరెంట్ ఉంటాయి పద్ధతులు అనేటివి. ఇంకా నార్త్, సౌత్ అనేసరికి చాలా డిఫరెంట్‌గా ఉన్నాయి. సో, వాళ్ళవి, వీళ్ళవి బోత్ సైడ్స్ చేయడం. సో, మాకు కూడా చూడడానికి చాలా మంచిగా అనిపించింది. అన్ని కొత్త కొత్త పద్ధతులు జూసాము. అండ్ ఏంటంటే కొన్ని ఫోటోస్ కోసం స్టిల్స్ ఇవ్వడము, అవి అన్నీ చాలా చాలా బాగా జరిగాయి. దెన్ అప్పటికే చాలా నైట్ అయిపోయింది. ఇంకా మేము మళ్ళీ నెక్స్ట్ డే ఏదో ఈవెంట్ ఉందనుకుంటా. ఈవెంట్ ఉంది. ఇంకా లేట్ అయిపోతది కదా అని ఎళ్ళిపోయాము. ఉంటాను గైస్. బాయ్.